ఈ రోజు వీడియోలో డార్లింగ్ అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ప్రియదర్శి, నభా నటేష్ లీడ్స్ గా అశ్విన్ రామ్ డైరెక్షన్ లో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ ఇది. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో రాఘవ్ ప్రస్తుతం ట్రావెల్ ఏజెన్సీలో ఏజెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. మనోడికి చిన్నప్పటి నుంచి జీవితంలో ఉన్న గోలు, డ్రీము ఒకటే. బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని హనీమూన్ కి ప్యారిస్ కి వెళ్ళాలని. అందుకు తగ్గట్టే బాగా చదువుకొని ఉద్యోగంలో స్థిరపడి పెళ్లికి రెడీ అవుతాడు. కానీ పెళ్లికి 5 నిమిషాల ముందు పెళ్లి కూతురు ఎవరితోనో జంప్ అయిపోద్ది. అలా పీటల మీదే పెళ్లి ఆగిపోవడంతో మనోడు డిప్రెషన్ లోకి వెళ్తాడు. ఈ టైంలో తన ఫ్రెండ్స్ ఆ అమ్మాయి కాకపోతే ఇంకొకటి అని ధైర్యం చెప్పకుండా మనోడి పరిస్థితి చూసి ఎగతాళి చేస్తారు. దాంతో ఇంకా కుంగిపోయిన మనోడు ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఓ పెద్ద కొండ చూసుకొని దూకుదామని పోతాడు. ఆ టైంలో తనకు ఆ కొండ మీద మన హీరోయిన్ ఆనంది పరిచయం అవుతుంది. తన ప్రాబ్లం గురించి తెలుసుకొని మనోడికి ధైర్యం చెప్తుంది. అలాగే జీవితం విలువ గురించి క్లాస్ కూడా పీకుతుంది. దాంతో మనోడు ఇంప్రెస్ అయిపోతాడు. ఎవడో ముక్కు ముఖం తెలియనోడికి జీవితం వాల్యూ గురించి పాఠాలు చెప్తుందంటే మంచి అమ్మాయి అయి ఉంటదని వెంటనే నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాడు. దానికి మన హీరోయిన్ కూడా ఓకే అంటది. అలా పరిచయం అయిన 3 గంటల్లోనే మన హీరో హీరోయిన్లు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. కానీ సాయంత్రానికి ఆనంది గురించి మన హీరోకో నిజం తెలుస్తుంది. అదేంటంటే ఆనందికి స్ప్లిట్ పర్సనాలిటీ ఉందని. అపరిచితుల్లో రాములో రెమో అపరిచితుడు ఉన్నట్టు ఇక్కడ ఆనందిలో ఆది అనే ఇంకో అమ్మాయి ఉంటది. ఆదికేమో మనోడంటే అస్సలు పడదు. దగ్గరకు వస్తే మూతి పగల కొడుతుంది. దాంతో వీసా ఉన్న విమానం ఎక్కలేనట్టు అయిపోద్ది మనోడి పరిస్థితి. ఆనంది దగ్గరకు వస్తే ఆది దన్నుద్ది, దూరం వెళ్తే ఆనంది బాధపడుద్ది. దాంతో ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికని మనోడు సొల్యూషన్ ఆలోచిస్తాడు. మరి ఆ సొల్యూషన్ ఏంటి? అసలు ఆనంది ఎవరు? తనకి స్ప్లిట్ పర్సనాలిటీ ఎందుకుంది? ఆనంది రెండో పర్సనాలిటీ అయిన ఆదికి మన హీరో అంటే ఎందుకు ఇష్టం ఉండదు? ఇంతకీ పరిచయం అయిన 3 గంటల్లోనే వీళ్ళిద్దరూ పెళ్లి ఎలా చేసుకున్నారు? చివరికి మన హీరో తను అనుకున్నట్టు హనీమూన్ కి ప్యారిస్ కి వెళ్ళాడా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకైతే నచ్చలేదు. చాలా చిరాకు అనిపించింది. సినిమా కోర్ కాన్సెప్ట్ బాగున్నా దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం విరక్తి తెప్పించింది. ఫస్ట్ హాఫ్ ఎలాగోలా పర్లేదు అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం సహనానికి పరీక్ష పెట్టింది. సెకండ్ హాఫ్ అంతా ఒక కామెడీ సీన్, ఒక ఎమోషనల్ సీన్ అన్నట్టు సాగుద్ది. ఆ కామెడీకా నవ్వు రాదు, ఆ ఎమోషనల్ సీన్సా ఎందుకు వచ్చాయో అర్థం కాదు. అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, సినిమాని ఎటు తీసుకెళ్తున్నాడో అర్థం కాదు. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే ఒక కంప్లీట్ మెస్. సినిమా కాన్సెప్ట్ ఏంటి? స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఓ అబ్బాయి పడ్డ ఇబ్బంది. దీన్ని చాలా క్రియేటివ్ గా కమెడిక్ గా తీసుండొచ్చు. కానీ జీరో క్రియేటివిటీ, హార్డ్లీ ఎనీ హ్యూమర్ తో ఛీ అనిపించారు. స్టోరీలో ఎన్ని ప్లాట్ హోల్స్ ఉన్నాయంటే, హీరో హీరోయిన్ పరిచయం అయిన 3 గంటలకే పెళ్లి చేసుకున్నారు అనే లాజిక్ లేని సీన్లనైతే నేను ఎలాగోలా యాక్సెప్ట్ చేస్తా. కానీ అర్థం పర్థం లేని ట్విస్ట్లతో ప్లాట్ హోల్స్ అంటే మాత్రం నా వల్ల కాదు. ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ ఏంటో తెలుసా? హీరోయిన్. హీరోయిన్ క్యారెక్టర్ కి సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ కూడా మంచి స్కోప్ ఉంది. కానీ ఆ క్యారెక్టర్ లో నభా నటేష్ యాక్టింగ్ ని నేను అస్సలు చూడలేకపోయా. కొన్ని చోట్ల జీరో యాక్టింగ్, ఇంకొన్ని చోట్ల ఓవర్ యాక్టింగ్ తో సినిమాకి తనే అతిపెద్ద మైనస్ గా మారింది. ఓవరాల్ గా సినిమాలో ఉన్న పాజిటివ్స్ విషయానికి వస్తే కొన్ని పర్ఫార్మెన్సెస్. రాఘవ్ గా ప్రియదర్శి చాలా బాగా చేశాడు, కొన్ని చోట్ల నవ్వించాడు కూడా. అలాగే దొంగ బాబాగా వేణు కూడా ఉన్నంతసేపు బాగానే నవ్వించాడు. ఇంకా ఆ తర్వాత ముందు చెప్పుకున్నట్టు సినిమా కాన్సెప్ట్. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే హీరోయిన్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ అండ్ డైరెక్షన్. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మీకు బాగా టైం వేస్ట్ చేయాలని దోలగా ఉన్నా, ప్రాణాలకు తెగించి సాహసాలు చేయాలని ఉన్నా ఈ సినిమా ట్రై చేయండి, బాగుంటది. అది విషయం.